ఆశ్చర్యకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. యాకోబు మరి ఒక కల విన్నాడు. ఆ కళలో భూలోకం నుంచి పరలోకమునకు ఒక నిచ్చెన వేయబడి ఉంది. మరి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం చూశారు. మరి సేవకులకి ఈ యొక్క పరలోకపు గవిని అని చెప్పి దేవుడు బయలుపరిచిన విషయాన్ని బట్టి ఆ మందిరము యొక్క పేరు పరలోకపు గవినిగా పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈ భూలోకం నుంచి పరలోకానికి వెక్కిపోయే మార్గముగా ఈ యొక్క పరలోకపు గవిని అని చెప్పి ఒక సంఘాన్ని మరి తన దాసులకు అప్పచెప్పి అనేక నశించిపోతున్న ఆత్మలను మరి ఈ భూలోకం నుంచి దేవుడు తన రాజ్యానికి చేర్చుకుని గాక. ఆమేన్. కృపగలుగుగా 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 చెప్పండి. ప్రభువా, నీ నామం పేరిటనైనా ఎప్పుడు నగరాన్ని ప్రారంభిస్తుండగా నీవే నీ యొక్క దైవదాసులతో ఉండి ఇదిగో మరి వచ్చుచున్న వారిని పోచున్న వారిని నీవే నీ యొక్క దివ్య ఆశీర్వాదకారులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి యొక్క మందిరంలో ప్రవేశించిన వారిలో ఇదిగో అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. యెహోవా వల్ల ఆశీర్వదింపబడిన వారా మీరు బయట నిలబడి అంటున్నాం. ఇదిగోనైనా అబ్రహాం యొక్క పెద్ద దాసులతో ఈ విధంగా నేను మాట్లాడావు. ఇదిగోనైనా అబ్రహాం ఏ విధంగా హెచ్చించావు. ఇదిగో ఈ యొక్క మందిరంకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నీవే హెచ్చించి బలపరిచి నడిపించు. ఈ యొక్క మందిరం సమస్తమైన అనుచరులకు ప్రార్థనాలకు మనబడినట్టుగా ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు కూడా ఇక్కడ కలగకుండా ప్రతి విధమైన అపవాద కారణంలో నీవే లైపరిచి నీ నామాన్ని మహిమపరుచుకుని ఇదిగో వచ్చుచూ పోవచ్చున్న ప్రతి ఒక్కరు కూడా నీకు దిగిన ఆశీర్వాదాల చేత నింపబడినట్టుగా మీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ నీకు దిగిన ఆశీర్వాదంతో నింపబడినట్టుగా నేను కార్యం జరిగించుకుని యేసు అతి శ్రేష్ఠమైన దీన్ని అడిగి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మందిర ప్రతిష్ఠ జరుగుతున్నది. ఆమేన్.